మరి డబ్బులు తల్లిదండ్రులు లేని వాళ్ళకు, ఫాదర్ లేని వాళ్ళకు ఫ్రీ సీట్లు ఇవ్వమనండి, హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి. మేము ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా, అతని కోసమే అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్లో యునానిమస్ గా ఆయన బతికినంత కాలం, ఆయన కొడుకులు బతికినంత కాలం, ఆయన బతికినంత కాలం కాదు, కొడుకులు మన్మరాళ్ళు కూడా బతకొచ్చు. పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా చేయమను. ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే. మేము 100% రాసిస్తా, నేను పాలిటిక్స్లో ఉంటా, సోషల్ సర్వీస్ చేస్తా. ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతిలాడి యునానిమస్గా డిక్లేర్ చేపిస్తా లైఫ్లో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా, బీసీ గారిని అడుగుతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేస్తే విల్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. వాళ్ళకి ఏమి అవుతుంది మనకు. ఇప్పుడు మీ డిస్కషన్ అంతా రాగమ్మా, మీ పురుగులకు రాకుండా నేను చూసుకుంటా. నేను మీకు మాట ఇచ్చిన, మీకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బీసీ చెప్పిన పేరెంట్స్ మాట్లాడదాము. ఇప్పుడు బీసీ గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడే అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు వాళ్ళు ఎగ్జామ్ కి గ్యాప్ ఉండాలి, లేకపోతే కంటిన్యూస్ ఎగ్జామ్స్ రోజు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ హాలిడేస్ లేకుండా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇది ఎక్కడ రూల్ సార్ నాకు తెలీదు. ఫస్ట్ బ్యాచ్ కాలేజ్ కి ఫస్ట్ బ్యాచ్ మాదే ఫస్ట్. మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్, మేము ప్రజెంట్ థర్డ్ ఇయర్ ఉంటున్నాం. ఫస్ట్ ఏం మాట్లాడుకోవాలంటే ఇది ఐకార్ లేదు, కాలేజ్ ఐకార్ ఉందని చెప్పి ఇంటర్ తీసుకుంటాం. యాజ్ పర్ ఐకార్ రూల్స్ 120 మెంబర్స్ ఐకార్ ఉందని చెప్పిన ముందు ఐకార్ కంప్లైంట్ తీసుకోండి. ఐకార్ ఉందని తీసుకుంటారు, చీటింగ్ కేసు పెట్టండి. ఇట్స్ వెరీ సీరియస్. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయితే మాత్రం నేనే గొడవ చేస్తా, నేనే దిగుతా. అది తట్టుకోలేదు. మొత్తం స్టేట్ పోలీస్ దిగినా కూడా నేనే అంతమంది నేను మొత్తం అన్ని జిల్లాలకి తరలిస్తాం. మొత్తం కాలేజ్ కాడనే ఉంటాం. స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవుతుందని మేము కాలేజీకి ఎంటర్ కాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం I entered into college. 120 మెంబర్స్ తీసుకోవాలి యాజ్ పర్ ఐకార్ రూల్స్. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మినిమం 500 ఎబో ఉన్నారు. అంటే ఇప్పుడు పోయేటోళ్ళు 120 కన్నా ఎక్కువనే 120 మందే పోతారు కదా. అంటే మీలో మొత్తం బ్యాక్ లాగ్ ఇది దేనికి ఫీల్ లో ఎందుకు తీసుకున్నారు? అదే కదా 400 మెంబర్స్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 120 మెంబర్స్ బయటికి పోతారు. ఎంత 120 పోతారు, 400 మంది ఏం తీసుకుంటారు? మిగతా 400 జీవితాలు ఎక్కడ పోవాలి సార్? సార్ మేము ఫైనల్ ఇయర్, మేము R20 బ్యాచ్ మరి మేము ఫైనల్ ఇయర్. మా కాలేజ్ ఇక్కడ అని చెప్పలేదు. ఫస్ట్ యూనివర్సిటీ అద్దాల బొమ్మలు అవన్నీ చూపెట్టి అన్ని చూపెట్టి సరే పేపర్స్ ఇవ్వండి. మా అమ్మాయి తప్పేకూడదు. ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఆ పేపర్ కావాలని రిక్వెస్ట్ చేసింది సార్. రూల్స్ అగైన్స్ ఎట్లా పోతాము అని అంటున్నాం. అది ఇవ్వాలని లేదా? వీసీ గారు ఒకసారి చెప్పండి. ఇవ్వరాదా? స్టేట్మెంట్ రైటేనా? ఓపెన్ కాదు చెప్పండి సార్. పేపర్స్ ఇవ్వరా? మాకు బీబీఏ ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ పారామెడికల్ చేసిండు, ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ కడుతూ లేబులాగా షిఫ్ట్ చేస్తున్నారు. అసలు మాకంటూ ఒక రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు. ఏంది సార్ ఇట్లా చేస్తున్నా అంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం, ఇష్టం ఉన్నట్టు చెప్పుకో. స్టూడెంట్స్ పెట్టుకొని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లు అని చెప్పి. కానీ నేను అటువంటి లీడర్ కాదు. స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా, అవసరమైతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేపిస్తా. కానీ దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మొన్న కూడా ఆడ చెరువుల కబ్జా పెట్టి ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో దాదాపు ఒక 17 years నుంచి కొట్లాడుతున్నారు. అక్కడ ఒక జేఏసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీద చేస్తున్నారు. కోర్టు కమిషన్ వేసింది. అక్కడ కూడా స్టూడెంట్స్ పంపించి గొడవ చెప్పి జరిగానే అని చెప్పడం సార్. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలి, మా పేరెంట్ వచ్చింది సార్. జరిగానే అని చెప్పడం సార్. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలి, మా పేరెంట్ వచ్చింది సార్. పేరెంట్ వస్తే ఏమంటున్నట్టు detention is main. Detention one subject. Okay, మీ రూల్ ప్రకారం యాక్సెప్ట్.
కానీ మీ రూల్స్ ఏంటనేది ఎక్కడ ఎవరికి తెలియదు, మీరు అన్నదే రూల్ తప్ప. ఈ రూల్ ఇది అని ఎక్కడైనా కనిపిస్తే నోటీస్ బోర్డులో ఉంటే అందరికీ తెలిస్తే ఆ రూల్ ఫాలో అవుతాం. అది ఐకార్ రూల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయా, అదొకటి అందరికి పబ్లిష్ అయ్యేట్టుగా చూడండి. తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటే డిజైన్ చేస్తున్నారు, యాక్సెప్టెడ్ ఉంటాం. ఓ సంవత్సరం కానీ 5 సార్లు పేపర్ అందులో పాసింది మార్కులు వేసింది, దీన్ని ఏం చేసిండో మాకేం తెలియదు. 5 సార్లు పాస్ కాకపోతే సందే మీ దగ్గర మరి ఇప్పటిదాకా అందరూ పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ ఉండాలి. మనకి వాళ్ళు పెట్టి వీళ్ళందరూ పాస్ పడే కదా. అంటే పిహెచ్డి చేసిన ఉంటే మంచిగా చెప్తారు. తర్వాత ఒక అమ్మాయి 5 సార్లు ఫెయిల్ ఏంటంటే సిగ్నల్స్ ఉన్నాయన్న ఒక్కసారి మీడియా చెప్పి ఫ్యాన్ బంద్ చేయండి ప్లీజ్. మంచిగా రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్, రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం, 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. అంటాం నిండాలని నిద్రపోతాం సార్. నేను భయపడుతున్నాను. ఒక్క నిమిషం అన్న. మెదక్ వాళ్ళు వచ్చి నైట్ ఇక్కడ ధర్నా ఇస్తారు. అదే సార్, నాన్న వచ్చిండు, నాటుకొని వచ్చారు. మెదక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. క్లియర్ చేయాలంటారు సార్, ఫీజు క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు, తిప్పించుకుంటారు, ఘోరంగా తిప్పించుకుంటారు సార్ మమ్మల్ని. అయితే ఫీజు క్లియర్ చేయాల్సిందే ఫస్ట్. పార్టీలో కేసీఆర్ గారికి 100 కోట్లు ఇచ్చారు, మరి మీకు ఫ్రీ ఇస్తే సీట్ ఎందుకు అర్థం కాదు. 300 కోట్లు 400 కోట్లు 400 కూడా లక్ష్యంగా తీసుకుంటారు. 2 లక్షలు 2 లక్షలు ఒకే టైంలో. ఒక మంత్రాన్ని కట్టియాలంటే